హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం మోడల్ నెక్ అయితే బ్యాక్ పార్ట్లో ఎలా కుట్టుకోవాలో, ఎలా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. దానికోసం నేను లైనింగ్ తీసుకున్నానండి. దాన్ని డబుల్ ఫోల్డింగ్ వేసుకుని ఫోల్డింగ్స్ మన వైపు వచ్చేలా పెట్టుకున్నాను. అలాగే కింద నుంచి కోరా అంచులు ఉన్న క్లాత్ని 1.5 ఇంచుల వరకు కట్ చేసి తీసుకున్నానండి. తర్వాత ఒక 1/2 ఇంచు వరకు మార్జిన్ ఇలా మార్క్ చేసి లైన్ డ్రా చేసుకున్నాను. తర్వాత బ్లౌజ్ పొడవు వచ్చేసి నాది 14 ఇంచులండి. 14 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. ఒక 1/2 ఇంచ్ ఏమో ఖర్చుల కోసం మార్కింగ్ పెట్టాను. అలాగే ఇప్పుడు నెక్ ఇంకా షోల్డర్ కోసం 6 ఇంచులు మార్క్ చేసుకున్నానండి. ఓన్లీ షోల్డర్ వచ్చేసి 3 ఇంచులండి. 3 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. అలాగే ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచులు పెట్టుకుని ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత నడుము లూజ్ వచ్చేసి నాది 7.5 ఇంచులండి. ఒక 1/2 ఇంచు నేను డాట్స్ కోసం కలుపుకుని ఒక 2 ఇంచులేమో ఖర్చుల కోసం కలుపుకుని ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకుంటున్నానండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలాగండి, ఇలా అనమాట. అన్ని లైన్స్ అయితే డ్రా చేసేసాను. తర్వాత ఇప్పుడు నెక్ కోసం అండి నేను 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. అలాగే మొత్తం నెక్ వచ్చేసి నాది 9.5 ఇంచులండి. బోట్ నెక్ బ్లౌజ్ కదా. తర్వాత ఆ 9.5 ఇంచుల దగ్గర కూడా ఒక మార్కింగ్ అయితే పెట్టుకున్నానండి. ఇలా అయితే బ్యాక్ ఫుల్ ఓపెన్ అండి. ఇది బోట్ నెక్ దగ్గర ఓపెన్ ఉంటుంది. అలాగే కింద బ్యాక్ హుక్స్లు అనమాట. ఇలా డ్రా చేసుకున్న తర్వాత అది ఒక బాక్స్ షేప్లో ఇలా డ్రా చేశాను. లైన్స్ అయితే కొట్టుకున్నాను. తర్వాత ఆర్మ్ రౌండ్ డ్రా చేసుకున్నానండి. డ్రా చేసి నేను ఇలా టేప్తో మెజర్ చేసి చూసుకుంటే నాకు ఒక 1/2 ఇంచ్ తగ్గిందండి. 1/2 ఇంచ్ నేను కిందికి మళ్ళీ లైన్ డ్రా చేసి మళ్ళీ ఆర్మ్ రౌండ్ అయితే డ్రా చేశాను. ఇప్పుడు నాకు కరెక్ట్గా సరిపోయిందండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా. ఇప్పుడు మనం ఎలా అయితే డ్రా చేసామో అది నెక్ దగ్గర ఏం కట్ చేయకుండా చుట్టుపక్కల ఇలా కట్ చేసి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇది సేమ్ ఇలానే ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా పెట్టి మనం కట్ చేసి అయితే తీసుకుందామండి. చూస్తున్నారు కదా, నేను మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇలా కట్ చేస్తున్నాను. దీనికి నేను నెక్ వచ్చేసి విడిగా అటాచ్ చేస్తానండి. అంటే విడిగా పేపర్ పేస్టింగ్ మీద నెక్ కట్ చేస్తాను. ఆ పేపర్ పేస్టింగ్ అయితే ఇప్పుడు తీసుకున్నాను ఫ్రెండ్స్. దీని పొడవు వచ్చేసి 13 ఇంచులు ఉండేలాగా తీసుకున్నానండి. అలాగే వెడల్పు వచ్చేసి ఒక 10 ఇంచులు ఉండేలాగా చూసి తీసుకుని దాన్ని కూడా డబుల్ ఫోల్డింగ్ వేసుకున్నాను. ఇప్పుడు మనం నెక్ కోసం ఎలా అయితే ఎంత అయితే డ్రా చేసామో అలాగే 3 ఇంచులు పెట్టుకున్నాం కదా నెక్ కోసం, అదే 3 ఇంచులు పెట్టుకుని ఇలా బోట్ నెక్ బ్లౌజ్ కోసం, బోట్ నెక్ షేప్ కోసం 3 ఇంచులు డౌన్ అయితే మార్క్ చేసుకుని ఇలా ఒక బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకున్నానండి. తర్వాత దేనికి అది సపరేట్గా పెట్టాను అనమాట. బోట్ నెక్ కోసం 3 ఇంచుల దగ్గర ఒక చిన్న బాక్స్, అలాగే కింద ఒక బాక్స్. ఇప్పుడు బోట్ నెక్ అయితే నేను డ్రా చేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత మిగిలి కింద నెక్ పార్ట్ ఉంది కదా, దాన్ని ఎంత ఉందో కొలుచుకుని ఇలా 3 భాగాలు చేసుకున్నానండి. నాకు 1.5 ఇంచులు వచ్చింది. చూసారు కదా, ఇలా 1.5 ఇంచుల దగ్గర ఇలా 2 మార్కింగ్లు అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఎలాంటి షేప్ డ్రా చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. టెంపుల్ టైప్లో డ్రా చేసుకుంటున్నాను. ఇలా అనమాట. దీనికి లోపలి వైపుకి వచ్చేసి 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుని ఇలా కరువు షేప్ అయితే డ్రా చేసుకుంటున్నానండి. ఇలాంటి కరువులు మనకి 2 వస్తాయి అన్నమాట. ఇలా కింద వచ్చేసి ఇలా ప్లెయిన్గా ఉండేలాగా అనమాట. ఇలా డ్రా చేసి తీసుకున్నాను. ఇప్పుడు దీనికి కింది పక్కన 1 ఇంచు ఉండేలాగా ఒక మళ్ళీ అదే నెక్ షేప్లో పెట్టేసుకుని డ్రా చేసుకుని కట్ చేసి తీసుకుంటున్నానండి. మనం కింది వైపున పెట్టుకున్న 1 ఇంచు కరెక్ట్గా నెక్ షేప్లో ఏమి ఉండవసరం లేదండి. అందుకే నేను స్క్వేర్ షేప్లో అయితే డ్రా చేసేసుకున్నాను. ఇప్పుడు దాన్ని కట్ చేసి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు స్టిచ్చింగ్ పార్ట్ దగ్గరకు అయితే వచ్చేద్దామండి. ఇప్పుడు మన పేపర్ పేస్టింగ్ని వేరొక లైనింగ్ మీద పెట్టి ఇలా నేనైతే అటాచ్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఇది నా మెయిన్ లైనింగ్ కన్నా ఇది కొంచెం వేరే కలర్లో ఉందండి. అందుకే నేను మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్కి మధ్యలోకి వెళ్ళిపోయేలాగా ఈ నెక్ షేప్ని అయితే కుట్టబోతున్నానండి. ఇలా అనమాట. ఇలా అటాచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మన బ్యాక్ పార్ట్లో లైనింగ్ పీస్ తీసుకుని మధ్యలోకి ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా డ్రా చేసుకోవటం వల్ల అటు ఇటు జరిగిపోకుండా నెక్ కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు లైనింగ్ పైన మనం ఏదైతే అటాచ్ చేసి పెట్టుకున్న పేపర్ పేస్టింగ్ ఉందో దాన్ని ఇలా లైనింగ్ పైన అయితే కుట్టేసుకుందామండి. మధ్యలో కుట్టేసుకుంటే నెక్ కదలకుండా నీట్గా ఉంటుందని ఇలా మధ్యలో అయితే కుట్టుకుంటున్నానండి నేను. తర్వాత మనం ముందు పెంచి ఉంచిన 1 ఇంచ్ దగ్గర కాకుండా 3 ఇంచుల దగ్గర ఎక్కడైతే మన మార్కింగ్ నెక్ ఉందో అక్కడ నుంచి డ్రా చేసుకున్నాం కదా,
అదే షేప్లో మనం నెక్ ఏ విధంగా అయితే డ్రా చేసామో అదే షేప్లో ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలండి. ఇలా కరువు షేప్ వచ్చినప్పుడు పాదం పైకెత్తి సూది కిందికి దింపించి మనం క్లాత్ని అయితే తిప్పుకోవాలండి. అప్పుడు ఈజీగా తిరుగుతుంది. చూసారా, నేను ఇలా ఈజీగా కుడుతున్నాను. అయితే బోట్ నెక్ దగ్గర వచ్చేసి మనం కలపకూడదండి, ఇది బ్యాక్ ఓపెన్ కదా, 2 విడివిడి పార్ట్లు వచ్చేలాగా కుట్టుకోవాలి. మీకు డబుల్ స్టిచ్ చేసినప్పుడు అర్థమవుతుంది ఫ్రెండ్స్, నేను చూపిస్తాను మీకు. ఇలా అనమాట, ఇలా మొత్తం నెక్ ఏ షేప్లో అయితే డ్రా చేస్తాను ఇక్కడ అనమాట. చూసారా, విడివిడిగా అటువైపు వీ షేపు ఇటువైపు వీ షేపు అన్నట్లు వస్తుంది అనమాట. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఈ లైనింగ్ పీస్ని ఇప్పుడు అటాచ్ చేద్దామండి. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కుట్టుకుందామండి. అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకునేటప్పుడు మంచి వైపు చెడు వైపు చూసి పెట్టుకోండి ఫ్రెండ్స్, లేదంటే ఇబ్బంది పడతారు. మళ్ళీ ఇందాక మనం ఎలా అయితే కుట్టామో ఇప్పుడు మెయిన్ క్లాత్ని కింద పెట్టుకుని సేమ్ అదే విధంగా మళ్ళీ కుట్టుకుంటూ వచ్చేయాలండి. అదే షేప్లో కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇలాగనమాట. చూసారు కదా, ఇక్కడ ఓపెన్ ఉంటుంది. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో ఉన్నదంతా ఒక 1/2 ఇంచ్ వరకు మార్జిన్ వదిలిపెట్టి మనం కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మధ్యలో నేను కట్ చేస్తాను చూడండి, ఇలాగనమాట. అందుకని నేను 2 పార్ట్లు విడివిడిగా వచ్చేలాగా కుట్టింది అక్కడ. ఇలా 1/2 ఇంచ్ మార్జిన్ ఉంచేలాగా మొత్తం కట్ చేసి తీసేసుకోవాలి. తర్వాత ఈ నెక్ షేప్ మొత్తానికి మనం చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చిన్న చిన్న కట్స్ పెట్టుకోవటం వల్ల నెక్ మనకి ఈజీగా రివర్స్ అవుతుందండి. ఇలా కట్ చేసి తీసుకున్న తర్వాత నేను కట్స్ అయితే పెట్టుకున్నాను. అయితే బోట్ నెక్ షేప్ దగ్గర మీరు గమనించారు కదా, అక్కడ పేపర్ పేస్టింగ్ కలిసిపోయింది. దాన్ని అయితే మనం కట్ చేసుకోవాలి. ఓన్లీ పేపర్ పేస్టింగ్నే కట్ చేసుకోవాలండి, అప్పుడు మనకి నెక్ తిరుగుతుంది. ఇలా రివర్స్ చేసుకుని ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైనుంచి అంచుకు పడేలాగా కుట్టు చూసుకుంటూ జాగ్రత్తగా నెక్ అంతా కుట్టుకుంటూ వచ్చేయాలి ఫ్రెండ్స్. తర్వాత నేను దీన్ని సగానికి ఫోల్డ్ చేసి కింద వైపున కట్ చేసి ఉక్సులు పట్టి కాజాలు పట్టి అలాగే కింది వైపున డాట్స్ వేసాను. అలాగే కింది వైపున పట్టీలు కూడా జాయిన్ చేసుకున్నానండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని అటాచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అయితే ముందే రెడీ చేసి పెట్టుకున్నాను ఫ్రంట్ పార్ట్ని వచ్చేసి. ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి నేను లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మధ్యలోకి ఉండేలాగా కాకుండా పై వైపునే జాయింట్ చేశానండి. అది ఎందుకనేసి మీరు ఇక్కడ చూసారు కదా, మనకి మెడ వైపున ఖర్చు కనపడకుండా ఇలా కుట్టుకోవటం వల్ల నీట్గా ఉంటుందన్నమాట మన స్టిచ్చింగ్ అనేది. ఇలా ఒకసారి స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ డబుల్ స్టిచ్ చేసుకుని దాన్ని కొంచెం స్ట్రాంగ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం దాన్ని చక్కగా మంచి వైపుని తిప్పితే చూడండి ఎంత నీట్గా ఉందో. ఖర్చు అనేది మెడ వైపున అసలు కనపడకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు పై వైపు నుంచి ముందు ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ నెక్ పైన మనం అంచుకి ఒక కుట్టు వేసుకోవాలి. కింది వైపున వచ్చేసి మనం హెమ్మింగ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు నీట్గా ఉంటుందండి. అందుకని నేను ఇలా చేశాను అనమాట. వీడియో ఎలా అనిపించింది ఫ్రెండ్స్? నచ్చిందా మీకు? నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు అయితే